హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది. ఇక్కడ మన ఇంటి దగ్గర వీడియో పెట్టి. యాక్చువల్లీ కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత మనం అసలు వీడియో అనేది ఇక్కడ పెట్టలేదు కదా! ఇక్కడ సంబంధించి. ఊరు నుంచి వచ్చాం గానీ, అంటే హైదరాబాద్ నుంచి వచ్చాం గానీ, వచ్చిన తర్వాత కుసుమ డైరెక్ట్‌గా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళింది. ఇక్కడికొచ్చి ఇటు నుంచి అటు ఎళ్ళిపోయింది. ఇక్కడ మేము ఉండలేదు. చాలా సార్లు అనుకున్నాం గానీ, వీడియో తీద్దామని చెప్పేసి వీడియో చేయలేదు. సో, ఈరోజు అది సెట్ అయిందనమాట. తర్వాత కుసుమకి చిన్న యాక్సిడెంట్ అయింది కదా! సో, అది ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ వరకు బెడ్ రెస్ట్ కావాలన్నారు. యాక్చువల్‌గా అది చిన్నదే కదా అనుకున్నాను గానీ, చిన్నది అవ్వలేదు. అది చిటికెనేలు ఫ్రాక్చర్ అయిపోయింది సొగాటికి. అది బయటికి కనపడలేదు. లోపల మాత్రం ఎక్స్‌రేలో తేలింది. సో, బ్యాండేజ్ ఏశారు కుసుమకి. సో, ఆ అమ్మాయి రెస్ట్ తీసుకుంటుంది ఇంటి దగ్గర. తర్వాత వీడియో చేద్దామన్నా గానీ ఇంక కుదరలేదు. ఎందుకంటే అమ్మాయి కాలు బాగాలేదు కాబట్టి. ఇప్పుడు కొంచెం పర్లేదు. బెటరు. హీల్ అవుతాంది. చెప్పాను కదా! కన్‌స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశానని జెప్పేసి. ఇదే మనం ఇప్పుడు కన్‌స్ట్రక్షన్ చేస్తున్న హౌస్ వచ్చేసి. సో, అంటే కింద ఆల్రెడీ ఉన్నది మీకు తెలుసు గదా! సో, ఇంతకుముందు కింద ఒక ఫ్లోరే ఉండేది. పైన ఆ ఫ్లోర్ ఫుల్ ఎయలేదు. యాక్చువల్‌గా నేను అనుకునిందొచ్చి ఒక ఫ్లోర్ మాత్రమే ఏద్దామని జెప్పేసి. అంటే చిన్న ఫ్లోరు, చిన్న రూమ్ లాగా ఏసి అమ్మకిచ్చేద్దాము. అమ్మ వరకి అంటే కింద హ్యాండిల్ చేయలేకుంది. సో, పైనకి షిఫ్ట్ అయిపోయిన తర్వాత కింద రెంట్‌కిచ్చేద్దాము. రెంట్ ఇన్‌కమ్ అనేది వస్తది గదా! అని ప్లాన్ చేశాను. బట్ స్టార్ట్ చేసిన తర్వాత వేరేగా అయిపోయింది. ఒకసారి పైకైతే వెళ్దాము, వచ్చేసేయండి. ఇది ఇసుకైతే తోలిచ్చున్నాము. సో, ఇంక మనకి కన్‌స్ట్రక్షన్ అయిపోయినంత వరకు మనకి ఇంకా గందరగోళంగానే ఉంటది ఇల్లు. సో, పైన ఫ్లోర్ అంటే ఇంకా ఆ సిమెంట్ అంతా పడతా ఉంటది. ఒకసారి చూసేనట్లయితే ఎలివేషన్ కొంచెం మోడల్ డిజైన్ చేస్తున్నారు. ఇదంతా కూడా మారాలి యాక్చువల్‌గా. ఇదంతా నేనే డిజైన్ చేసుకున్నాను. ఎవరికి నేను ఇంజనీర్ ప్లాన్ ఇచ్చిందంతా ఏమీ లేదు. ఇప్పుడైతే మనం వెళ్దాము లోపలికి, ఒకసారి చూద్దాము. సో, లోపలికి వెళ్తున్నాం. యాక్చువల్‌గా కుషు, పోర్షి అయితే ఉన్నారు ఇంట్లో లోపల ఆడుకుంటూ ఉన్నారు. అమ్మ వాళ్ళంతా. ఇదిగో సిమెంట్ కట్టలు ఇక్కడ పెట్టా. భయంకరంగా దుమ్ము అయిపోయింది ఇదంతా. మీరు చూసినట్లయితే ఇదంతా గందరగోళంగా అయిపోయింది. సో, మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అంత అయిపోయిన తర్వాత సో, మనం పైకి వెళ్తాం. చూడండి ఎంత డస్ట్ అయిపోయిందో. ఇల్లుగా లేదు యాక్చువల్‌గా. బట్ ఏం చేస్తాము, తప్పదు. మొత్తం అయిపోయేంత వరకు ఇంకా ఎలివేషన్ అదంతా వేస్ట్ అంతా, అంటే మామూలుగా సిమెంట్ అంతా కింద పడుతూ ఉంటుంది. పైకి వెళ్దాం రండి ఒకసారి. ఇంకా ఉంది. ఇప్పుడు ప్లాస్టింగ్ అయితే జరుగుతుంది. కన్‌స్ట్రక్షన్ అయితే అయిపోయింది. ఇదిగోండి అంతా ఎలక్ట్రికల్ వర్క్, పైప్లు అయితే పెట్టారు. మనం పైకి వెళ్తున్నాం. చాలా ఉంది పని యాక్చువల్‌గా చేయాల్సింది. ఫస్ట్ నుంచి తీద్దాం అనుకున్నా కానీ ఈ రోజుకి సెట్ అయింది. మొత్తం అయితే వేయలేదన్నమాట. సో, నేను చెప్పినట్టు 2 భాగాలు అయితే దీన్ని. అంటే యాక్చువల్‌గా మామూలుగా కొంతమంది ఏం చేస్తారంటే రూమ్ వేస్తే ఇలాగ వేసేస్తారు అడ్డాము. ప్లస్ నా ప్లాన్ వేరేగా ఉంటే ఎలా అంటే ఇట్లా గొడవకి వేసేద్దాంలే, ఫ్యూచర్‌లో కావాలంటే ఎలా జాయింట్ కొట్టుకుందాం అని అనుకున్నాను. చాలా మంది అన్నారు మొత్తము ఫ్లోర్ ఏసేయొచ్చు కదా అనేసి. బట్ నాకున్న బడ్జెట్ ప్రకారం ఇదొక్కటే ఏద్దాంలే అని అనుకున్నా అప్పుడు. సో, ఇంతవరకే స్లాబ్ ఏసేసి ఆపేసాను. ఇంకొకటి కూడా ఏందంటే కింద మీరు చూసుంటారు ఉయ్యాలు. ఆ ఉయ్యాలు తీసుకొనొచ్చి ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే ఇక్కడ ఇది తీసేసి ఇక్కడ ఉయ్యాలు ఇక్కడ పెడదామని ప్లాన్ ఉంది. అంటే అమ్మ ఒకటే ఉంటది కదా! సో, మేము ఎప్పుడన్నా వచ్చినా కొద్దిసేపు పిల్లలు ఆడుకోవడానికి అంతా కూడా ప్లేస్ ఇక్కడ పెట్టుకోవచ్చులే, బాగుంటుంది చూడడానికి అని అనేసి, కొంచెం టెర్రస్ టైప్లో ఉంటుంది అని అనేది ప్లాన్ ఉంది. సో, అది మనకి ఇక్కడ ఇప్పుడు మనం స్టెప్స్ మనం పైకి ఎక్కగానే ఇది చూపించు. మన స్టెప్స్ ఇక్కడ నుంచి పైకి ఎక్కాం కదా! యాక్చువల్‌గా ఇది మీకు వీడియోలో అర్థం కాదు ఏ ఫేసింగ్ అనేసి. ఇటు ఈస్ట్. యాక్చువల్‌గా ఈ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అనమాట. సో, ఇది వెస్ట్. ఓకేనా? సో, ఇది నార్త్ వస్తది. ఇది సౌత్ వస్తది. మనకొచ్చేసి ఈస్ట్ లో రోడ్ వచ్చింది. ప్లస్ వచ్చేసి సౌత్ లో రోడ్ వచ్చింది. నార్త్ లో వేరే వాళ్ళ ప్లాట్ ఉంది. ఇటు సైడ్ ఇంకా తెలిసిందే, అక్కడ కూడా వేరే వాళ్ళ ప్లాటే. సో, మన పైకి రాగానే నా ప్లాన్ వచ్చేసి, సో, ఇది కదా, ఇదంతా ఎంటీ కదా. సో, ఇదంతా రూము. నా ప్లాన్ ఎలా ఉంది చెప్తున్నాను. సో, ఇదంతా రూమ్ పొడవకేసాను కదా. సో, ఇది వచ్చేసి ఇక్కడికి నేను కట్ చేసి కింద దీన్ని 2 బాత్రూమ్లు వేసాను ఇక్కడ నుంచి. సో, ఈ ప్లేస్ లో స్ట్రైట్ గా అంటే ఎక్కి పైకి రాగానే నా ప్లాన్ ఏముందంటే, ఇక్కడ ఏదన్నా సంథింగ్ ఒక ఏమంటారు దాన్ని, ఒక బొమ్మలాగా ఏదన్నా షోగా పెడదామని ప్లాన్ ఉంది ఈ వాల్ కి. అంటే ఏదన్నా
ఏం చెప్పాలి దాన్ని, ఒక ఫౌంటైన్ టైప్ లో ఏదన్నా పెడదామని ప్లాన్ అయితే ఉంది. చూడడానికి డైరెక్ట్ గా చూస్తే కొంచెం లుక్ గా రావడానికి ఏదన్నా పెడదామని ప్లాన్ అయితే ఉంది. తర్వాత ఇది బాత్రూమ్, ఇది యాక్చువల్గా ఇది 2 బాత్రూమ్స్ వస్తాయి. సో ఇది ఒక బాత్రూమ్, ఇది అవుటర్స్. ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే ఆ గెస్ట్లకి బాత్రూమ్ అయితే రెడీ చేశాను. గెస్ట్లనే కాదు, ఈవెన్ మనం బయట బాత్రూమ్ యూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం దీన్ని సరిపోద్ది. యాక్చువల్గా ఇక్కడ మనకి లాబరేటరీ వస్తుంది, ప్లస్ ఇదంతా సరిపోద్ది. ఒక మనిషి అయితే పీస్ఫుల్ గా స్నానం చేసి యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు లోపలికి వెళ్తే, లోపల మన ప్లాన్ ఏంటంటే ఇది సింగిల్ బెడ్రూమ్. సింగిల్ బెడ్రూమ్ ఎలా చేస్తానంటే ఇట్లా ఇది నుంచి దాకా. సో సింగిల్ బెడ్రూమ్ మన ప్లాన్ ఏంటంటే ఇది ఈస్ట్ కదా. సో ఇదంతా పొడవుకి యాక్చువల్గా ఇదే ఫైనలైజ్ కాదు. సో ఇక్కడ మళ్ళీ పార్టీషన్ అనేది వస్తుంది. బట్ అది ఏంటంటే ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు ఎలా చేద్దాం చేసి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చిన్నదే, ఇక్కడ నుంచి కిచెన్ ఏరియా అంటే ఇక్కడ షింక్ వస్తుంది. షింక్ దగ్గర నుంచి ఇలా కట్ అయ్యి ఇదంతా గ్యాస్ కి సంబంధించిన బండి వస్తుంది. సో ఇలా వచ్చి ఇక్కడ ఎల్ షేప్ లో వస్తుంది. ఇక్కడ వరకు కట్ అవుతుంది అంటే ఇక్కడ మిక్సర్ గ్రైండర్స్ వీటికి అంటే ఓపెన్ కిచెన్ టైప్ లో ఇక్కడ మనం పెడతాం. సో ఇక్కడ ఉన్న ప్లేస్ లోనే ఇక్కడ నుంచి ఇక్కడ డైనింగ్ వాడుకోవడానికి ఇక్కడ చిన్న డైనింగ్ టేబుల్ ఉంది కదా, ఆ డైనింగ్ టేబుల్ ఇక్కడ వేసుకోవడానికి ఇక్కడ విండో కూడా మనం పెట్టుకున్నాము. అంటే ఉన్న దాంట్లోనే కంజెస్టెడ్ గా, అంటే ఎక్కువ ప్లేస్ పెద్దదిగా చేయలేదు కాబట్టి చిన్నదే కాబట్టి చిన్న దాంట్లోనే అన్నీ వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక పార్టీషన్ చేద్దామని ప్లాన్. ఇక్కడ నుంచి మేబీ ఇక్కడ వరకు ఒక పార్టీషన్ అంటే వుడ్ తో మీకు ఆర్చ్ టైప్ లో వస్తుంది, ఆర్చ్ లాగా వస్తుంది కదా, వుడ్ తో అవ్వచ్చు, లేదంటే మనం సిమెంట్ తో కూడా చేయించవచ్చు. అందువల్ల సస్పెన్స్ లో పెట్టాను ఏం చేద్దాం అనేసి. అందువల్ల ఇక్కడ వాళ్ళు కూడా నేను కటింగ్ చూసుకొని దాన్ని ప్లాన్ చేసుకుని ఫైనలైజ్ చేయాలి. సో అది ఇక్కడ ఇది పార్టీషన్ అయిన తర్వాత ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది, నార్మల్ టీవీ యూనిట్. ఇక్కడ చిన్న యూనిట్ లాగా టీవీ యూనిట్ వచ్చేస్తుంది. సో ఈ రూమ్ లో జరిగే అయితే అది. సో మొత్తానికి ప్లేస్మెంట్ అయితే మొత్తం అన్ని కూడా సామాన్ అంతా ఇక్కడే వస్తాయి. సో ఇది వచ్చేసి బెడ్రూమ్. బెడ్రూమ్ వాళ్ళకి పార్టీషన్ చేద్దాం. ఇక్కడ జస్ట్ కి ఒక విండో అయితే ఉంటుంది, కింద కూడా అలాగే ఉంటుంది సేమ్ ప్లాన్. సో నా ప్లాన్ ఏంటంటే ఫ్యూచర్ లో మనం ఎక్స్టెండ్ చేసిన కింద ప్లాన్ సేమ్ పైన వచ్చేటట్టు, అంటే జస్ట్ అది పెంచుకొని దానికి అటాచ్ చేసిన అలా పెంచుకొని దీన్ని ఏది టచ్ చేయకుండా జస్ట్ ఆ గోడల్ని అలా కొత్తగా గోడలు వేసి మధ్యలో తీసేస్తే దానికి జాయిన్ అయిపోయేటట్టు ప్లాన్ చేశాను నేను. వచ్చేసి సేమ్ అదే విధంగా విండో వచ్చింది, సేమ్ ఇటు సైడ్ కూడా ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇది ఒక విండో వచ్చింది అనమాట. సో ఇది వచ్చేసి ట్యాంక్ ఉండే ఇంతకుముందు, ట్యాంక్ పదం కొట్టాలి అక్కడ బయట పెట్టాను ట్యాంక్. అది టెంపరీ పర్పస్ గా అక్కడ పెట్టాము, వాటర్ ప్రాబ్లం లేకుండా. సో ఇక్కడ నుంచి ప్రెసెంట్ ఇట్లా అలాగి అక్కడ పెట్టేసాము. సో దీన్ని బాగా కొట్టేసేయాలి. సో ఇక్కడ మనకి వాటర్స్ వస్తాయి ఈ సైడ్. సో ఇందాక బయట ఒక బాత్రూమ్ ఉంది కదా, దానికి ఈ సైడ్ ఇక్కడ నుంచి అక్కడ చూడ ఇంకో బాత్రూమ్, ఇది ఒక బాత్రూమ్ వస్తుంది. ఈ రూమ్ వచ్చేప్పటికి యాక్చువల్ గా ఈ ఒక్క ప్లాన్ అయినా అంటే ఈ ఫ్లోర్ ఒకటే చేద్దామని ప్లాన్ ఉంటే, పైన అయితే మనకి ప్లాన్ లేదనమాట. బట్ ఏంటంటే ఎందుకో ఇదంతా కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత పైన కూడా వేసి హోమ్ థియేటర్ లాగా చేసుకుంటే బాగుంటుందిలే అని జస్ట్ రేకులు వేసేసి, పైన అయితే యాక్చువల్ గా నేను స్లాబ్ వేయలేదు రేకులు, బట్ స్లాబ్ రేకులు వేసిన తర్వాత ఎందుకు రేకులు వేసారా అనిపించింది అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమో కనిపించలేదు నాకు. ఆల్మోస్ట్ చాలా కాస్ట్ అయిపోయినాయి ఆ కొమ్ములు కానీ అంతా కానీ, ఎందుకు వేసారని అనిపించింది. ఇంకొంచెం వేసుకొని స్లాబ్ వేయించుంటే పోయి అనిపించింది. సో బట్ ఏమైతే అయిపోయింది కదా, దాని గురించి వదిలేసి ఏం చేయలేము. సో అది, సో ఇది వచ్చి మా మదర్ ఉండడానికి. సో ఇంకొకటి నేను ఆలోచించింది ఏంటంటే, ఎప్పుడన్నా మేము హైదరాబాద్ నుంచి వస్తాము, కింద రెంట్కి ఇచ్చేస్తాము, మా అమ్మ ఒకటే ఉంటది. సో మేమందరం పడుకోవాలన్నా, మా అమ్మ వచ్చినా పడుకోవాలన్నా, మేమందరం పడుకోవాలన్నా ఇరుకు అయిపోద్ది. ఇది కూడా ఆలోచించాను తర్వాత. సో పైన ఏంటంటే పనులు పైన రేకులు వేసేసి భూమి వేసేస్తే పొడవుగా, అటు నాకేంటంటే హోమ్ థియేటర్ పెట్టుకోవాలన్న ఆలోచన అంతా ఉంది ప్రాజెక్ట్ అది. సో అది దానికి ప్లస్ మా ఊళ్ళకి వచ్చినప్పుడు కూడా మా ప్రైవసీగా అటు పడుకోవడానికి సపరేట్గా ఉంటుంది అని చెప్పేసి
అది కూడా స్టార్ట్ చేశాను. రండి అది కూడా చూపిస్తాను నేను. యాక్చువల్గా ఇక్కడ ఇదంతా గ్లాస్ వస్తుంది, ఆల్మోస్ట్ చాలా పెద్ద గ్లాస్ వస్తుంది. ఇది ఎడల్పు ఒక 4 ఫీట్ ఉంది, 4 ఫీట్ దాకా ఎడల్పు ఉంది, హైట్ వచ్చి 10 ఫీట్ పైన ఉంది. మొత్తం గ్లాసే పెడదాం అనే ఆలోచన ఉంది. చూడాలి. ఇదంతా వర్క్ జరుగుతుంది యాక్చువల్గా, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. ఇది ఇంకో 3 వీక్స్ పైన వర్క్ ఉంది ఓన్లీ కాంక్రీట్. సో నా ప్లాన్ ఏంటంటే ఇటు వచ్చారంటే యాక్చువల్గా ఈ రూమ్ ప్లాన్ లేనప్పుడు ఈ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్, ఇది వాటర్ ట్యాంక్ దగ్గర ఇచ్చాను. ఇది పైకి వెళ్తే చాలా పెద్దగా ఉంటుంది వాటర్ ట్యాంక్ కూడా. ఈ వాటర్ ట్యాంక్ యాక్చువల్గా ఆ కోసం ఉండాలంటారు, బట్ నేను వాస్తుని అడిగి యాక్చువల్గా ఏంటంటే కింద చాలా పెద్ద ఫ్లోర్ ఉంది కదా, ఇటు వేసుకోవచ్చా అంటే ఇంకా మనకి వేసుకోవచ్చు అని అన్నారు. అందువల్ల ఏంటంటే యాక్చువల్గా నేను పైన పెడదాం అనుకున్నా, అంటే రేకుల పైన పెడితే చాలా హైట్లో ఉంది, ప్లస్ కన్స్ట్రక్షన్ చేయలేం పైన. ఈ ప్లాస్టిక్ సింటెక్స్ ఉంది కదా, తీసుకొచ్చి పెట్టాల్సి వస్తుంది. అది పెడితే ఎంత హైట్లో, ఆల్మోస్ట్ 3 ఫ్లోర్స్ పైన అంటే గట్టిగా ఉంటుందా పడిపోద్దా అని డౌట్ వచ్చింది. సో ఇంకెందుకని ఇక్కడే చేసేసాము. ఇక్కడ నుంచి బ్యాక్ కింద కనెక్షన్ ఇచ్చేస్తాము. దీనికి అటాచ్డ్ గానే ఇప్పుడు పై దాకా వెళ్ళిపోతుంది. దీనికి అటాచ్డ్ గానే ఇక్కడ వరకు ఒక వాల్ అయితే వస్తుంది. ఇది ఒక బాత్రూమ్ అనమాట. ఇది సేమ్ కింద అయితే వచ్చిందో ఆ ఇదికి ట్యాంక్ పాటికి ట్యాంకే, బాత్రూమ్ పాటు బాత్రూమ్. ఇక్కడ కూడా ఒక ప్రైవేట్ బాత్రూమ్ అయితే వస్తుంది. మన బయటకు వచ్చి వెళ్ళే విధంగా, అంటే పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళకుండా లోపలే ఒక బాత్రూమ్ అన్నీ వస్తాయి. ఆ పైప్స్ అన్ని కూడా ఇటు వెళ్ళిపోతాయి కింద. ఇక్కడ నుంచి మేము కనెక్షన్ తీసేసుకుంటాం దానికి సంబంధించి. ఇక్కడైతే ఈ రూమ్ పైన ఒకసారి చూసినట్లయితే యాక్చువల్గా 2007 పడిపోతుంది. సో 3.5 ఫీట్ వచ్చి విడ్త్ వస్తుంది, పొడవు వచ్చేసి రాక్ వచ్చేసి 18 ఫీట్ వస్తుంది. కరెక్ట్గా వర్క్ షీటే సరిపోయింది. కొంచెం ఒక 1/2 ఫీట్ ఎక్కువ ఉంటే బాగుంది అనిపించింది, అటు సైడ్ వరకు సరిపోయింది. బట్ వాటికి ఒక ఇది అయితే ఈ మధ్యలో ఈ కమ్ములు ఉన్నాయి కదా, ఈ వీటికే ఒక 30,000 అయింది. అదొక 30,000 పైన, అదొక 40,000 అయింది. ఇదొక 30,000, 70,000 ప్లస్ ఆ రేకులు వేసిన అతనికి అయితే ఒక 10,000, 80,000. ఆ 80,000 ఒక 1 lakh వేసుకుంటే స్లాబ్ అయిపోయింది 30,000. ఇది ఒక 10 అంకలమ్స్ వస్తుందేమో, 10 అంకలమ్స్ వస్తుంది మొత్తం అంతే. ఒక 9 to 10 వస్తుంది అనమాట. స్క్వేర్ ఫీట్ అంటే మీకు కరెక్ట్ గా చెప్పాను 700 స్క్వేర్ ఫీట్ వస్తుంది. అంటే దీని కింద కాదు, కింద పెద్దది కదా ఫస్ట్ ఫ్లోర్, అంటే ఈ వరకు ఈ స్లాబ్ కింద ఫ్లోర్ ఒక 750 to 700 నుంచి 800 లోపల ఉంటుంది కింద స్క్వేర్ ఫీట్. సో అది, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఒకటే విండో పెట్టించాను, దీనికి ఆపోజిట్ ఒకటే విండో. సో నా ప్లాన్ వచ్చేసి యాక్చువల్గా ఇది ఎంత డార్క్ ఉంటే అంత బెస్ట్ అనేసి. ఇక్కడ ఏంటంటే నేను యాక్చువల్గా డిజైనర్, మీకు తెలిసిందే కదా, మీ గ్రాఫిక్ VFX యానిమేట్ ఫీల్డ్, విజువల్ ఎఫెక్ట్స్ అవి యానిమేట్ చేస్తాను కదా, అది నా వర్క్ వచ్చేసి. సో నాకేంటంటే కొంచెం స్టూడియో కైండ్ ఆఫ్ ప్రైవసీ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇది ఇక్కడ ఎవరు రారు కదా, నా రూమ్ పర్సనల్గా మేము ఎప్పుడన్నా వస్తున్న పిల్లలు ఇంకా కుసుమా మేమే ఉంటాం కాబట్టి సో టెన్షన్ లేదు. నా దగ్గర అసలు తక్కువ వచ్చేది. సో అందువల్ల ఏంటంటే ఇది ప్రొజెక్టర్ గా యూజ్ చేస్తున్నాను. ప్రొజెక్టర్ పెట్టే ఆలోచన అయితే ఉంది. మనకి ఫాల్ సీలింగ్ అయితే వచ్చేస్తుంది కదా, సో అది కూడా కవర్ చేసేస్తాం. ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ మనకి వర్క్ స్టేషన్ అంటే కంప్యూటర్ సంబంధించి పెట్టుకున్నాం అనేసి, ఇక్కడ కంప్యూటర్ పెట్టుకుంటాం ఈ ఏరియాలో. అంతే. ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ సోఫా సెట్ అయితే ఇక్కడ ఒక సోఫా సెట్ తెలుగులో షేప్ సోఫా సెట్ అండ్ ఒక రెక్లైనర్ సోఫా వచ్చేసి అటు సైడ్ పెట్టుకున్నామని ప్లాన్ అయితే ఉంది. రెక్లైనర్ సోఫా ప్లస్ ఇక్కడ ఇది యూజ్ చేసుకుని ఇక్కడ ప్రొజెక్టర్ వస్తుంది. స్క్రీన్ వచ్చేసి ఆ సైడ్ వచ్చేది స్క్రీన్ ప్లాన్. అక్కడ ఫ్రిడ్జ్ ఒకటి పెట్టుకున్నాము, ఉంటది చిన్న ఫ్రిడ్జ్ అయితే పెట్టుకున్నాము ప్లాన్. ఇక్కడ ఇది ప్రెసెంట్ అయితే ఇప్పటికి ఆల్మోస్ట్ ఒక 15 lakhs అయిపోయింది ఈ 2 ఫ్లోర్కి తెలియకుండాను. ఎలా అయిందో తెలియలేదు. యాక్చువల్గా నేను నా బడ్జెట్ ఒక 10 lakhs పైన వరకు వేసి వెళ్తామని స్టార్ట్ చేసింది. 15 lakhs తెలియకుండా అయిపోయింది. ఇంకొక 10 lakhs ఈజీగా పడుతుంది.
అయిపోయేటప్పటికి అంటే పెయింట్లు కానీ ఇంకా పెయింట్ వేయించిన వాటికి కింద కూడా పెయింట్ వేయించాలి. ప్లస్ ఎలివేషన్ గ్లాస్ చాలా ఉంటుంది ఇంకా. సో ఒకేసారి అయితే పెట్టలేను, ఎప్పుడు ఫినిష్ అవుతుందో చెప్పలేను. ఇంకా సాలరీలో అడ్జస్ట్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేసి తీసుకొని వచ్చి పెట్టాల్సిందే. టైం పడుతుంది ఖచ్చితంగా చూసుకొని. ప్లస్ ఏ టైంకి కంప్లీట్ చేస్తానో తెలియదు, బట్ కొంచెం కొంచెం పెట్టుకుంటూ వస్తాను అనమాట. కొంచెం టైం పడుతుంది మొత్తం కంప్లీట్ అయిపోయేటప్పటికి. సో ఖచ్చితంగా మళ్ళీ అయిపోయేటప్పటికి తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అప్పుడైతే బ్లాగ్ చేద్దాం. అది మన ఇంటి బ్లాగ్ అయితే. నెక్స్ట్ అయితే యాక్చువల్గా ఈ వీక్ మొన్నే సాటర్డే రోజు వెళ్ళిపోవాల్సింది కదా. ఈ వీక్ కూడా కొంచెం వర్క్ రిక్వెస్ట్ చేశాను. మాకు హెల్త్ బాగాలేదు కదా, కాల్ బాగాలేదు, ఆ పిల్లి ఎలా చేసుకుంటుంది, ప్లస్ బస్ లో ట్రావెల్ అదంతా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత వెళ్దామని ప్లాన్ అయితే చేసుకొని నెక్స్ట్ వీక్ సాటర్డే అయితే వెళ్తున్నాం అనమాట. సో ఇంకా ఈ లోపల ఏదైనా వీడియోస్ కూడా చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. ఓకే, అది ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కంప్లీట్ కలుద్దాం. అంతవరకు బాయ్.